హాయ్ గైస్, నేనైతే ఈరోజు ఒఫ్రాకి అయితే వచ్చాను. బండి అయితే మార్నింగ్ నుంచి గ్యాప్ లేకుండా తిప్పుతున్నా. బండి అయితే ఫుల్ హీట్లో అయితే ఉన్నది. ఇక్కడ చూడండి, మొత్తం అడివినే. ఈ ఎడారి ప్రాంతంలో ఇదైతే నేను ఇక్కడికైతే ఒఫ్రా అంట. ఇది ఒఫ్రా అయితే వచ్చేసాను. కువైట్ సిటీ ఆ లాస్ట్లో మొత్తం ఎడారి ప్రాంతానికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఖజూర్ చెట్లు అయితే రకరకాలమైన ఖజూర్ చెట్లు అయితే ఉన్నాయి. ఇక చిన్న చెట్లు ఉన్నాయి కదా, ఈ చిన్న చెట్లకు కూడా మనకు ఖజూర్కాయలు అయితే కాస్తాయి. ఇక్కడ అంతా గడనే. వాళ్ళు ఏదో జెండా అయితే నాటుతున్నారు ఆడ. సో మేము వచ్చిన ఇల్లు అయితే ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ రూమ్లో అయితే చాలా ఉన్నాయి. పక్కన మొత్తం ఫిబ్రవరి వస్తుంది కదా, నేషనల్ డే. అందుకోసం మళ్ళీ వీళ్ళైతే అలంకరించారు. చూడండి, అక్కడైతే గేట్ అయితే ఉండాలి లోపల రావడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే నేను బయలుదేరి అయితే వచ్చాను ఇక్కడికి. చూస్తున్నారు కదా, అలా ఫిబ్రవరి వస్తే కనుక ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ ఉంటారు జనాలు. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తారు వీళ్ళు నేషనల్ డేని. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇది వచ్చి పిల్లలు ఆడుకునేదానికి, చిన్నపిల్లల కోసం ఆడుకోవడానికి అయితే పెట్టారు వీళ్ళు. నిజంగా చాలా బాగుంది. వీళ్ళు వచ్చి యూపీ వాళ్ళు అంట. ఇక్కడ వర్క్ చేస్తున్నారు మన ఇండియా వాళ్ళు. అది दोनों इधर ही काम करते हैं. क्या फूल रूम पर चाय बनाने के लिए गुलाब की पत्तियां हैं मगर वही గులాబ్ ఈ ట్రాలీని చూసాంటే నా ఒకటే గుర్తొచ్చింది. చిన్నగా ఉన్నప్పుడు నేనైతే ఇలాంటి ట్రాలీలు ఎక్కడైనా ఇంటి బయట ఏడైనా పక్కన ఎవరైనా పెట్టి ఉంటారు కదా, గమ్మున్గా వెళ్ళి ఏమో తీసుకొని దొబ్బేసి ఇంకా అయితే ఆ ట్రాలీలో తీసుకొని 3-4 ఫ్రెండ్స్ కలుసుకొని ఆ ట్రాలీలో 2 కూర్చుని ఇంకోటి వచ్చి లాగేవాడు. అలాంటి ఎంజాయ్ అయితే బాగా చేసేవాళ్ళం చిన్నప్పుడు. అయితే ఇలాంటి మా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అయితే గుర్తొస్తుంటాయి. లాగుతున్నాను కదా, ఈ మాదిరిగా లాక్కుండా పోయేవాళ్ళము. వీళ్ళైతే ఇక్కడ పని చేస్తారంట. ఒక్కొక్కరికి వచ్చి 140 దినాలు అయితే ఇస్తున్నారు శాలరీ. ఇప్పుడైతే అడిగాను. ఇది వచ్చి వాళ్ళ హౌస్, గెస్ట్ హౌస్ మాదిరిగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉయ్యాలు ఊగతడానికి కోసం అందరైతే ఉయ్యాలు అయితే కట్టేశారు. వీళ్ళు అయితే ఇక్కడైతే జంపింగ్ చేయడానికి ఇదైతే ఖరాబ్ అయితే అయిపోయింది. చాలా రోజులు పడిపోయిందేమో. ఇక్కడ కూడా ఉయ్యాలు అయితే ఉన్నది. సో ఆ పక్కన అయితే గార్డెన్ అయితే ఉంది. ఇదన్నమాట నేను వచ్చిన వఫ్రా. అక్కడ వచ్చి ప్లే చేయడానికి కోసం అక్కడ కూడా ఒకటి ఉంది, చూపిస్తాను. అంటే ఫుట్బాల్ ఆడడానికి. ఇదైతే మనకు సంపు చూస్తున్నారు కదా, నీళ్ళు చాలా పెద్ద సంపు ఉన్నట్టుంది. ఇక్కడ ఈ బోళ్ళతో ఈ చెట్లకి నీళ్ళంతా పెడతా ఉంటారు వీళ్ళు. సో అడవిలో ఇంకా ఇదైతే మామూలుగా అయితే లేదు. చలి అయితే ఇప్పుడైతే కొంచెం రకంగా అయితే ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా సాయంత్రం అయితే కనుక తెలుస్తుంది ఆ చలి దోలు తీర్చేస్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా ఇది చూస్తున్నారు కదా, మనకు వాలీబాల్ ఆడడానికి అంటే ఫుట్బాల్ ఆడడానికి కోసం ఇది ఒక స్టేడియం అయితే రెడీ చేశారు. కానీ ఇది చాలా రోజులు అయినట్టుంది పడిపోయి. అక్కడ క్రికెట్ ఆడడానికి కూడా బాగుంది. చూసాం అక్కడ ఏముందో తెలుస్తుంది మనకు కూడా. ఇక్కడ చూస్తేనేమో నా బండి అయితే అక్కడ జిమ్ అక్కడైతే పార్క్ చేసా. సో ఇదన్నమాట ఇల్లు. ఇది వచ్చి వంట రూము. ఇక్కడ పని మనుషులు అయితే ఉన్నారు. చూస్తున్నారు కదా, దోమ కనిపిస్తుందో లేదో. ఆ దోమ ఇది వచ్చి నర్సరీ అనుకుంటా. ఇక్కడ ఏమో చెట్లు అయితే వేశారు, అందుకోసం అయితే ఇక్కడ కట్టేశారు. ఇక్కడ ఆడుకోవడానికి ఏం లేదు, నర్సరీ ఉన్నట్టుంది ఇది లోపల. సో చెట్లు అయితే వేశారు. ఏం చెట్లు వేసినారో తెలియదు నాకు కూడా. చూస్తున్నాం, ఇది చుట్టుపక్కల మొత్తము ఏదోటి వేసి పడేసిన ఇల్లు. ఖాళీ లేకుండా, ఏ ప్లేస్ కూడా ఖాళీ లేకుండా అయితే చుట్టుపక్కల మొత్తం వేశారు. ఇది వచ్చి క్యాబేజీ అనుకుంటాను. చెట్లు అయితే క్యాప్సికమ్, పెద్ద మిర్చి వేసినారు. టమాటాలు ఉన్నాయి. తర్వాత వచ్చి చెట్టు చూడ ఎంత చిన్నగా ఉందో, దానికి అప్పుడే మిర్చికాయలు కాసినాయి. మిర్చికాయలు అంటే ఇది క్యాప్సికమ్, పెద్ద మిర్చి. సో ఇది ఖాళీ లేకుండా ఏదో ఒకటి వేసినారు, ఇక్కడ పండిస్తున్నారు. సో అదన్నమాట. ఇక్కడ లోపల కూడా అయితే నర్సరీ ఉంది. లోపల కూడా చాలా వేసినట్టున్నారు వీళ్ళు. అయితే ఇలా జరిగింది నాకు. ఇంకా నైట్ ఎప్పుడు ఏ టైం వెళ్తానో నాకు తెలియదు. రాత్రి 1 గంట అవుతుందో 2 గంటలు అవుతుందో తెలియదు. ఇంకా ఆ టైం కూడా నేను ఇక్కడైతే ఉండాలి. ఇక్కడైతే మనకు ఇండియా వాళ్ళే 2 ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సో వాళ్ళు అయితే దివానీలో అయితే కూర్చున్నారంట. నేను కూడా పోయి దివానీలో కూర్చొని ఎంజాయ్ అయితే కొంచెంసేపు మాట్లాడుకుంటా టైంపాస్ అయితే చేయాలి. సో అదన్నమాట. ఈ మొత్తం తిరిగి అంతా ఎంజాయ్ చేసినాను. ఫైనల్ అయితే వెళ్తున్నాను దివాని దగ్గరికి. చూద్దాం, అక్కడ వాళ్ళు ఉన్నారు, అందుకోసం నేను కూడా వెళ్తున్నా. ఓకే, బాయ్. ఇలాంటి పువ్వుల చెట్లు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడో చూశాను, కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఈ పువ్వు పేరు నాకు ఏదో తెలియదు, మీరు చెప్పేసేయండి. ఇతని పేరు వచ్చి సిరాజ్. తను వచ్చి ఫహాం కలుస్తున్నాడు. ఫహాం అంటే బొగ్గు కలుస్తున్నాడు. బొగ్గులో ఇంకా వాళ్ళు మటన్, ఏదైనా చికెన్ ఏదైనా కాల్చుకోవడానికి తినడానికి కోసం అయితే కలుసుకున్నాడు. ఇది వచ్చి వాళ్ళ సిరాజ్ వాళ్ళది మొత్తం ఇదే అండి, వాళ్ళదే అంటే వఫ్రా అంటే. ఇది వచ్చి బాత్రూమ్ అయితే ఇలా కట్టారు. ఇల్లు అయితే బాగానే ఉంది. బాత్రూము లోపల అయితే బాగానే ఉంది. 3 బాత్రూమ్స్ ఉన్నాయి. ఫైనల్లీ అయితే దివానీలోకి అయితే వచ్చేసాను కూర్చుందాము అని.
ఇంకా దివానీలో ఇంకా నైట్ ఇదే పనుకోవాలేమో ఎప్పుడు పోయేదాకా. లైట్లు అయితే వెలిగినాయి. ఆహా ఎంత బాగుంది కదా. సోఫాలు ఉన్నాయి, సోఫాలు అయితే కూర్చుందాము. ఆహా ఎంత మెత్తగా ఉన్నాయి సోఫాలు, చాలా చాలా మెత్తగా ఉన్నాయి. పనుకున్న నిద్ర లే పడుతుంది పనుకుంటే కనుక, ఇంకా లేవబుద్ధి కాదు. అసలు విషయం మీకు చెప్పలేదు కదా, ఇక్కడైతే పార్టీ అంట. ఈ పార్టీకి అయితే వచ్చింది మా మేడం. పార్టీకి వచ్చి ఇక్కడ అంటే అది కొలసా అంటే ఆ భాషలో కొలసా బొగ్గు, అంటారు బొగ్గుని. వీళ్ళైతే పార్టీ చేయడానికి కోసం అయితే ఇక్కడికి అయితే వచ్చారు. పార్టీ అంటే లెహంని కాల్చి అంటే ఇట్లా కాల్చి తినడానికి కోసం ఎంజాయ్ చేయి పార్టీ చేయడానికి అయితే మీరు ఇక్కడికైతే వచ్చారు. చికెన్ లెహంగు మొత్తం కాల్చి తినడానికి అయితే మీరు ఇక్కడికైతే వచ్చారు వీళ్ళు. సో ఇదన్నమాట ఈరోజు పార్టీ అయితే. ఇలా ఏం జరుగుతుందో చూసాం. అప్పుడు దాకా వేచి నన్ను ఏమిస్తారు ఈరోజు ఫుడ్. ఇక్కడ రేణికాయలు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద రేణికాయలు. తినేద్దాము, టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉన్నాయో, మంచిగా ఉన్నాయో ఇలా చూద్దాము. ఆ రేణికాయలు తినేద్దాము, ఎలా ఉందో చూద్దాం రండి. ఇక కొద్దిసేపు అయ్యాక కూర్చున్నాను. అంతలోనే సిరాజ్ వచ్చి చాయ్ అది చేసి ఇచ్చాడు. చాయ్ తాగాను, చాలా టేస్టీగా ఉంది చాయ్ కూడా. అంతలోనే మనం కొద్దిసేపు అయ్యాక మటన్ కూర తెచ్చిచ్చాడు. బా నేనైతే షాక్ అయిపోయాను. ఎక్కడి నుంచి తెచ్చినావు సిరాజ్ అని అడిగితే, ఇక్కడ బయట పనిచేసే వాళ్ళు మజరాలో వాళ్ళు చేసి ఇచ్చారంట. అక్కడ పోయి చేపించుకొని అయితే వచ్చినాడు. చాలా టేస్టీగా ఉంది. ఎందుకు ఇప్పుడే తెచ్చేసినావు అంటే, వాళ్ళైతే ఇప్పుడు అన్నం ఎప్పుడు ఇస్తారో ఎవరో తెలియదు కదా, ఏ టైం అవుతుందో, అందుకోసం తెచ్చినాడు. అందుకోసం కబూస్లో అయితే నంచుకొని తింటున్నాము. చాలా చాలా టేస్టీగా. ఏం చేద్దాం, పార్టీలకు వస్తే ఇలా కింద పడి దొల్లడం తప్ప ఇంకేం ఉండదు. అలా దొల్లుతా కూర్చున్నా. సినిమా చూసేసి టైం పాస్ చేసాను, అయిపోయింది, తినేసాను. ఇంకా వాళ్ళు ఇచ్చేది ఫుడ్ ఇంకా తినలేదు. మనం సిరాజ్ అన్న తెచ్చేసినాడు, అది తిన్నాను. ఇంకా పనుకొని తినేసి దొల్లుతా కూర్చున్నాను. నెక్స్ట్ ఏ ఫుడ్ వస్తుందో చూసాం, అది కూడా చూపిస్తాం. డిన్నర్కి టైం అయితే అయ్యింది. వాళ్ళైతే ఫోన్ చేసి పిలిచారు డిన్నర్ తీసుకుందాం అని. అందుకోసం అయితే నేను సిరాజ్ అయితే బయటికి అయితే వెళ్తున్నాము డిన్నర్ తీసుకోవడానికి. కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే మనం డిన్నర్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. రెడీ అయిపోయిందంట. ఇంకా తీసుకొని ఇంకా తినేసి బయలుదేరడం. ఇక్కడ చలి అయితే చంపేస్తుంది బయట, చాలా ఇది చాలా చల్లగా ఉంది. ఇంకా తినేసి ఎప్పుడు బయలుదేరుతారో ఏమో నాకు కూడా తెలియదు. చూడాలా. చూసారు కదా, కిటికీలో నుంచి అయితే ఫుడ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడైతే పని మనుషులు అయితే ఉన్నారు. ఇక్కడ మనకు ఏం చేసి ఇచ్చారో చూసాం రండి. ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫుడ్ తీసుకొని ఇంకా లాగిచ్చేద్దామే. ఏమేమి ఇచ్చారో ఐటమ్స్ చూపిస్తాను మీకు కూడా. అయితే జెరీస్, ఇది పొద్దున్న నేను చేసిందే. ఇది వచ్చి వీళ్ళు ఇచ్చినారు. ఇది వచ్చి గుడ్డు ఇచ్చినారు. ఇంకా కబూస్ అయితే ఇచ్చినారు. ఇదే నాకు నైట్ ఇంకా డిన్నర్. ఇంకా ఇది తిని మనం అయితే ఉండాలి రాత్రంతా ఇంకా. సో ఇది మా ఇంట్లో చేసింది, ఇది వచ్చి ఇక్కడ చేసింది. ఇంకా వాళ్ళు చేసి ఇచ్చారు పని మనుషులు. సో ఇదన్నమాట ఈరోజు ఇచ్చిన ఫుడ్. అబ్బా అయితే అనలేం కానీ ఏదో పర్లేదు బాగానే ఉంది అన్నట్టు ఉంది. ఏదో తినేసాం నేను సిరాజ్ అయితే. ఇంటికి వెళ్ళాలి అంటున్నారు. చలి అయితే బయట అయితే చంపేస్తుంది దీనమ్మ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చలి అయితే బయట చంపేస్తుంది. వణుకు వచ్చేస్తుంది. నేను లోపల బట్టలు వేసుకున్నాను కాబట్టి నాకు అంత కనిపించట్లేదు, లేకపోతే ఎంత నా పని. మేడం అయితే ఇంటికి వెళ్ళాలి అన్నది, అందుకోసం బండి స్టార్ట్ చేయమన్నది. ఇంకా చలి కదా, ఆ వేడి బండి అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇంజన్ అయితే చాలాసేపు హీట్ అవ్వాలి. అందుకోసం బండి స్టార్ట్ చేయమన్నది. అందుకోసం ఇంకా బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ టెంపరేచర్ చూసుకుందాం ఎంత ఉందో ఏమో. చూడండి 13% టెంపరేచర్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ చూసుకుంటే కనుక 13% అయితే ఉంది. అక్కడ కనిపిస్తున్న ఫుట్బాల్ ఆడుతున్నాం మా మేడం వాళ్ళ కొడుకు. ఈ చల్ల కూడా ఆయన కొడుకులు ఇలా ఆడుతున్నారు. చలికి అయితే వణుకు వచ్చేస్తుంది కాల్లో కూర్చుంటా నేనే. సో అదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఇలా జరిగింది నాకు ఈరోజు అంతా. ఈ డే మొత్తం ఇలా జరిగింది. ఫ్రైడే శుక్రవారం మనకు సెలవు దొరికినప్పుడు బయట తిరిగి ఎంజాయ్ చేస్తాము. కానీ చుట్టి లేనప్పుడు అయితే ఇలా డ్యూటీల మీద పడాలి, ఊర మీద పడాలి. సో అదన్నమాట. నాకైతే చలి వచ్చేస్తుంది, వణుకు వచ్చేస్తుంది. కింద నుంచి లోపల బట్టలు వేసినా కూడా తగ్గట్లేదు, అంత ఇదిగా ఉంది. లోపల బట్టలు కూడా వేసాను. సో ఇదన్నమాట. నచ్చితే కనుక లైక్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి.